ముకుందా జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ వేళ ఫ్లాట్ 5.99% మాత్రమే. భారతీయుల జీవితంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకమైనది. పెళ్లిళ్ళు, శుభకార్యాలు, పండుగలు, పుట్టినరోజులు, కొత్త వ్యాపార ప్రారంభాలు, ఇలా ప్రతి ముఖ్యమైన సందర్భంలో బంగారం కొనుగోలు ఒక ఆనవాయితీగా కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళలకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది భద్రత, భావోద్వేగం, కుటుంబ గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ధరలు ఎంత పెరిగినా పసిడి కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. అయితే గత 2 ఏళ్లుగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతున్నాయి. చాలామంది ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తుండగానే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మార్కెట్లో మరింత కలకలం రేపుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 6% ఉన్న దిగుమతి సుంకాన్ని ఏకంగా 15% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 10% ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ కాగా మిగిలిన 5% వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ ఏఐడిసి రూపంలో వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెంపు నిర్ణయానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దేశ, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ఆయన సూచించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అనవసర దిగుమతులను తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు ఎగిసిపడుతుండడంతో దేశీయ మార్కెట్పై అదనపు ప్రభావం పడుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, డాలర్ మారకం విలువల్లో మార్పులు, జియోపొలిటికల్ ఉద్రిక్తతలు వంటి కారణాలతో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా చూస్తున్నారు. దీనివల్ల అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగి ధరలు మరింత పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,53,990 రూపాయల వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,41,160 రూపాయలుగా నమోదైంది. ప్రధాన నగరాల్లో ధరలు స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1,56,340 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 1,43,310 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,54,140 రూపాయలు, 22 క్యారెట్ల ధర 1,41,310 రూపాయలుగా నమోదైంది. ముంబై, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,53,990 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1,41,160 రూపాయల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం వెండి కిలో ధర 3,100,000 రూపాయలకు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో ఒక్క రోజులోనే కిలో వెండిపై 100 రూపాయల వరకు పెరుగుదల నమోదైనట్లు వ్యాపారులు చెబుతున్నారు. గ్రాము వెండి ధర 300 రూపాయల 10 పైసల వద్ద కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో ఆభరణాల దుకాణాల్లో కొనుగోళ్ల తీరు కూడా మారుతోంది. గతంలో ఎక్కువ బరువున్న ఆభరణాలు కొనుగోలు చేసిన కుటుంబాలు ఇప్పుడు తక్కువ బరువు గల డిజైన్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. కొందరు పాత బంగారాన్ని మార్చుకుని కొత్త ఆభరణాలు తీసుకోవడానికే పరిమితమవుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు పెట్టుబడిదారులు మాత్రం బంగారాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా చూస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు పెరిగిన ప్రతిసారి బంగారం ధరలు బలపడుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే సామాన్య ప్రజలకు మాత్రం పెరుగుతున్న ధరలు పెద్ద భారంగా మారుతున్నాయి. ధరలు తగ్గుతాయనే ఆశతో చాలామంది కొనుగోలు వాయిదా వేసుకుంటుండగా మరికొందరు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయనే భయంతో ఇప్పుడే కొనుగోలు పూర్తి చేస్తున్నారు.